హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ2జే టాక్స్. ఇవాళైతే మరొక మంచి శారీ అయితే నేను మీ ముందుకు వచ్చానమాట. ట్రెండింగ్లో ఉన్న శారీ, అందరూ ఎల్లో అండ్ బ్లూ కలర్ శారీ వే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను బ్లూ శారీ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ తీసుకున్నమాట. ఎల్లో అంటే ఫుల్ ఎల్లో కాదు, లెమన్ ఎల్లో. కాంబినేషన్ వైజ్గా చూసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉందండి. అండ్ కాస్ట్ వైజ్గా చూసుకున్నా ఇప్పుడు కొంచెం తగ్గింది. నేను కొన్నప్పుడు 720 ఉంది, ఇప్పుడు 695 ఉందన్నమాట. ఈ మెటీరియల్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది శారీ కట్టుకుంటే ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక ఈ శారీ 2025లో రిలీజ్ అయినట్టుంది. అంతకు ముందు నుంచి ఉందా మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే నాకు తెలిసి నేను 25లోనే చూశాను. మనకేంటంటే మీషోలో అలా ఇచ్చారన్నమాట డిస్ప్లే, అది చూసి నేను మీతో షేర్ చేసుకున్నాను. బట్ అంతేగాని మన సొంత ప్రయోగాలు ఏం కాదనమాట ఇది. అయితే మొత్తానికి శారీ ఎలా ఉంది ఏంటి ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. అసలు మెటీరియల్ ఏంటి, అసలు ఎలా ఉంది, జార్జెట్ టైపా లేకపోతే కొంచెం అటు ఇటు మిక్స్డా లేకపోతే ఏంటి అనేది దీని సంగతి చూద్దాం అని చెప్పి తెప్పించాను అనమాట. ఇప్పుడు అంతా మనకి ఆషాఢం తర్వాత ఎలాగో శ్రావణ మాసాలు స్టార్ట్ అయిపోద్ది. శ్రావణ మాసాలు అలాగే శారీస్ అయితే వేసేస్తాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా అండ్ పార్టీ వేర్ లుక్, వెడ్డింగ్ వేర్ లుక్ అండ్ నెక్స్ట్ టెంపుల్ వేర్ లుక్ అన్నీ వస్తాయని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఎక్కువ పార్టీ వేర్స్కి యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, కానీ టెంపుల్ వేర్ కూడా చాలా బాగుంటుంది. కట్టుకున్న తర్వాత తెలిసిందనమాట. చాలా బాగుంది శారీ అనేది, నాకైతే చాలా బాగా నచ్చింది. వే చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్లో వచ్చింది. కాకపోతే మోటివ్ వర్క్ అని కొంచెం లేటెస్ట్ డిజైన్ వచ్చింది అనమాట దీనికి శారీకి. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. మొత్తం కింద కట్ వర్క్ వచ్చేసింది అనమాట. మోటివ్ వర్క్ అంటే కొంచెం లేటెస్ట్గా డిజైన్ చేసి పెట్టారు. ఇది పార్టీవేర్ లుక్ చందేరి సిల్క్ శారీకి ఇలా మోటివ్ వర్క్ చేశారనమాట. కొంచెం స్టైలిష్గా ఉంది, చాలా బాగుంది. మనం బెనారసీ శారీస్కి అట్లా బుట్టీస్ అవి చెప్పుకుంటాం కదా, అట్లాగే ఇవి కూడా పల్స్తో కొంచెం డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. కట్టుకుంటే తెలిసిందన్నమాట శారీ లుక్ అనేది చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మాత్రం మంచిగా డిజైన్ వేర్లో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. శారీ వాల్యూ పెరిగిపోద్ది అనమాట అమాంతం. లేకపోతే మీకు ఏదైనా నచ్చితే సరే అది వేర్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే శారీ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చండి. నేను చూపించేది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పుడు మనకి లెమన్ ఎల్లో బ్లౌజ్ పీస్ వచ్చింది. బ్లూ కలర్ మీద లెమన్ ఎల్లో అనేటప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది మనకి శారీ అనేది. అసలు అందరూ తీసుకున్నది ఏంటంటే లెమన్ ఎల్లో శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. అట్లాగానే కొంచెం డిఫరెంట్గా చూద్దామని చెప్పి డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దీనికి మనం నిజం చెప్పాలి కాబట్టి నాలా 3/4 కుట్టించుకుంటే మాత్రం సెట్ అవ్వదు. లైట్గా హాఫ్ హ్యాండ్స్ అట్లా నార్మల్గా కుట్టించుకుంటే స్టిచ్ అవుద్ది. కాకపోతే ఇంకేమైనా మోడల్స్ అలాంటివి పెట్టించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని కొంచెం శారీలో పీస్ కట్ చేయించుకొని దాని డిజైనర్ బ్లౌజ్ కింద కుట్టించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది పన్ను చూపించేది పళ్ళు ఇది కట్ చేయంగా అనమాట. దీనికైతే చాలా ఎంతగా ఉంది, ఇది చాలా ఉందన్నమాట క్లాత్. అది వేస్ట్ చేయకుండా మనకి అంతకు మించి చీర కట్టుకోవడానికి కుర్చీలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అని చెప్పేసి దీంట్లో కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని దాని డిజైనర్ బ్లౌజ్ కింద కుట్టించుకోవచ్చు. మన ఆలోచన ప్రకారం చెప్తున్నాను జస్ట్, అంతేగాని మీరు కుట్టించుకోవాలని రూల్ ఏం లేదనమాట. మీ ఇష్టం, మీరు ఏ బ్లౌజ్ అయినా వేర్ చేసుకోవచ్చు అదనమాట. మొత్తం శారీ అంతా ఆ మోటివ్ వర్క్తో మనం ఎక్కడైతే కుర్చీలు అవి పెట్టుకుంటామో అక్కడంతా అలా డిజైన్ ఇచ్చేసారనమాట. ఇది స్టిచ్ చేశారా అంటే కిందంతా లేస్ వర్క్ అదైతే స్టిచ్ చేసే ఉంది. పైన వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ టైప్లో ఇచ్చారు. చందేరి సిల్క్ శారీకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించారన్నమాట. చాలా బాగుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదు, కానీ శారీ అయితే చాలా బాగుంది చూడటానికి. అందుకే నేను మీకు జూమ్ వేసి మరీ చూపిస్తున్నాను అనమాట. మీరు ఇబ్బంది పడద్దు. చాలా అయితే చాలా బాగుంది. కట్ వర్క్ వచ్చేటప్పటికి ఇంకా లుక్ వచ్చింది అన్నమాట శారీకి. ఇప్పుడు అంతా కట్ వర్క్ ట్రెండింగ్ కాబట్టి కట్ వర్క్ వచ్చింది లుకింగ్. ఇదైతే పళ్ళు పట్టు అండి. ఇదైతే బాగా ఇచ్చారు, నాకైతే చాలా బాగా నచ్చింది. పళ్ళు పట్టు కూడా కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంది శారీ అనేది. ఒకసారి అసలు నేను వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా బై చేయండి. ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. శారీ మాత్రం బయట ఎంత ఉంది ఏంటనే చూసుకుంటే తెలియదు, కానీ నాకు మాత్రం నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను కాబట్టి 695 వచ్చింది. బయట ఇంకా తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు, అది నాకు తెలియదు. మొత్తానికి అయితే
మీషోలో అయితే అంత తక్కువగా వచ్చిందనమాట. నాకైతే 695 అంటే ఇప్పుడు నేను కొన్న 720 కాబట్టి నాకు ఎక్కువే, మీకు తక్కువ అదనమాట. చూసారుగా శారీ ఎలా ఉందో. నేనైతే వేరే బ్లౌజ్తో పేరప్ చేసాను, ఎందుకంటే సేమ్ అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు కాబట్టి ఇది వేరే బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. చూడటానికి లుకింగ్ వైజ్గా చూసుకుంటే సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. దీన్ని మంచిగా రెడీగా కట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది శారీ అనేది. నేను మీతో షేర్ చేసుకోవడానికి కాబట్టి అప్పటికప్పుడు ఎలా ఉంటే అలా నేను శారీ కట్టుకొని చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. లుక్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది. ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటుంది. ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్లో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పెళ్లి కూతురుకి ఇంకా లుకింగ్ ఉంటుంది అనమాట శారీ. ఎందుకంటే బ్రైట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోటోషూట్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది శారీ అనేది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటండి కామెంట్స్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. నాకైతే ఇలాంటి శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఎక్కువ వేచేయను ఇలాంటి శారీస్. ఎప్పుడు బెనారస్ సిల్క్ శారీస్ అలాంటివి చేసుకుంటాను, ఎట్లాంటివి తీసుకోను. బట్ నాకు దీని మీద శారీ మీద ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరుకుంది కాబట్టి తీసుకున్నాను. చాలా బాగుందండి శారీ. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఎందుకంటే చాలామంది వేచేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజెస్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మ్యారేజ్లో బ్రైట్ లుకింగ్ వచ్చేస్తాను అనమాట మనకి ఇలాంటి శారీస్ వేచేసుకుంటే. ఎందుకంటే ఆ లైటింగ్ వాటికి బాగా కనిపిస్తుంది శారీ అనేది. చాలా బాగుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే విషయంలో కొంచెం కేరింగ్ తీసుకుంటే శారీకి మంచి లుక్ వస్తుంది. డిజైనర్ వేర్ శారీ టైప్లో వచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ వర్క్ వచ్చేటికి ఇంకా లుక్ వచ్చేసింది. మనం నీట్గా శారీని డ్రేపింగ్ చేసుకున్న అండ్ నెక్స్ట్ వచ్చి ప్లీటింగ్ చేసుకున్న చాలా బాగుంటుంది. అలాంటి వాటికి కూడా శారీ బాగా